హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు భక్షాలు చేసుకుందాం శనగపప్పుతో. శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నా నేను. ఒక 1 అవర్ నానబెట్టాను వాటర్లో. నానాక అది కుక్కర్లో ఉడికించుకోవచ్చు. కానీ కుక్కర్లో విజిల్ కరెక్ట్ రాకపోతే ఉడకదు, మెత్తగా అయిపోతుంది, మళ్ళీ పూర్ణం జోరుగా అయిపోతుంది అని చెప్పి నేను రైస్ కుక్కర్లో ఉడికించాను. ఒక 1/2 అవర్ టైం పట్టింది నాకు. 1/2 అవర్లో ఉడికిపోయింది. ఉడికాక చూసుకొని అది చూడాలి మధ్య మధ్యన ఉడుకుందా లేదా అని. ఉడుకుతుంటేనే మనం పిండి తడిపి పెట్టుకోవాలి. ఒక ఒక గ్లాస్ పప్పుకి నేను 2 గ్లాసుల పిండి తీసుకున్నాను. పూరి పిండి తీసుకున్నాను. పేనిరవ్వ తీసుకుంటారు, పూరి పిండి, మైదా పిండి, ఎవరిష్టం వాళ్ళది. ఏది నచ్చితే అది తీసుకొని చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసాను. 2 గ్లాసుల పిండి తీసుకొని జల్లెడ పట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసి చపాతీ పిండి కన్నా మెత్తగా తడుపుకోవాలి. చపాతీ పిండిలా ఉంటే మనకు భక్షాలు చేసుకోవడానికి రాదు అది. అందుకే కొంచెం మెత్తగా తడపాలి. 2 గ్లాసుల పిండికి నాకు 1 గ్లాస్ వాటర్ పట్టిందండి. కొంచెం మిగిలాయి అంతే. ఒక 2-3 స్పూన్ల వాటర్ మిగిలాయి. తడుపుతూ మెత్తగా తడుపుకొని చూడండి కొన్ని నీళ్ళు మిగిలాయి నాకు. లాస్ట్కు పిండి మొత్తం తడిపాక ఆయిల్ వేసి తడిపి ఆయిల్ మొత్తం కలిసాక తడిపి మూత పెట్టాలి. ఒక 1/2 అవర్ అయితే 1/2 అవర్ మూత పెట్టి పెడితే మెత్తగా అయిపోతుంది పిండి. పప్పు ఉడికింది. పప్పు నీరు వడగట్టాను. పప్పుని ఒక 1/2 గ్లాస్ బెల్లం తీసుకున్నా నేను. మొత్తం బెల్లంతో చేయట్లేదండి, మా ఇంట్లో బెల్లంతో చేస్తే తినరు మొత్తం. అందుకే 1/2 గ్లాస్ బెల్లం తీసుకున్నా, 1/2 గ్లాస్ షుగర్ తీసుకున్నా, చక్కెర తీసుకున్నా 1/2 గ్లాసు. 2 కలిపి పొయ్యి మీద పెట్టాలి. అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. దాన్ని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. షుగర్ కరిగే వరకు ఉడికించాలి. చక్కెర కరిగితే సరిపోతుందండి. వాటర్ వచ్చేసింది చూడండి. మధ్య మధ్యనే కలుపుతూ ఉడికించండి, లేకపోతే అడుగు పట్టిపోతుంది. అడుగు పడితే స్మెల్ వస్తుంది, వాసన వచ్చేస్తుంది. మాడు వాసన వస్తే పూర్ణం బాగుండదండి, భక్షాలు బాగుండవు అవి. చూడండి చల్లగా అయ్యాక గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ అయినా పర్లేదు, మిక్సీలో వేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం అది. మెత్తగా వేసుకోవాలి. మనం పప్పు కొంచెం కొంచెం వేసుకుంటే మంచిగా పడుతుంది మిక్సీ. చాలా ఒకటేసారి వేస్తే పడదండి, అది గట్టిగా ఉంటుంది. మిక్సీ వేస్తుంటే గట్టిగా అవుతుంటుంది కదా, అందుకే పడదు. చూడండి ఎంత బాగా వచ్చింది. మనం ఉడికిస్తుంటే చాలా వాటర్ వచ్చినట్టు అనిపించింది కదా పప్పులో. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది అది. పూర్ణం చాలా మెత్తగా గట్టిగా వచ్చింది చూడండి. ఇలా ఉంటే భక్షాలు చాలా బాగా వస్తాయి. మనం ఎలా చేసుకుంటే అలా వస్తాయండి. చూడండి, మేమైతే భక్షాలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఆంధ్ర వాళ్ళు భక్షాలు అన్నారు. ఉండలుండలు చేసి పెట్టుకోవాలి. పూర్ణాన్ని ఫస్ట్ చేసి పెట్టుకొని పిండి మంచిగా కలిసింది చూడండి, మెత్తగా అయింది పిండి. కొంచెం పిండి తీసుకున్నా. మనం పూరీలు చేసుకోవడానికి చిన్న చిన్న ఉండలు చేసుకుంటాం కదా, పూరీ పిండి చిన్న పిండి కొంచెం తీసుకుంటాం కదా పిండి, దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. కొంచెం ఇస్రమని దాని పిండిని కొంచెం చేతోనే ఇస్రమనండి. చపాతీలాగాని పూర్ణం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. దాని మీద వేసి, నేనైతే భక్షాల కవర్ మీద చేయట్లేదండి, నార్మల్ కవర్ మీదనే చేస్తున్నాను. భక్షాల కవర్లు దొరుకుతాయి మార్కెట్లో. భక్షాల కవర్లు తీసుకుంటాను. డైరెక్ట్ పెన్నం మీద వేసినప్పుడు అలాగా వేయచ్చు. నేను మామూలుగా కిరాణం సరుకులు తెచ్చుకునే కవర్లోనే కట్ చేసి చేస్తాను ఎప్పుడు చేసినా. ఒక కవర్ మళ్ళీ మీద కవర్ వేసి అలా రుద్దితే భక్షం చాలా పతలగా వస్తుందండి. కొత్తగా చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది. డైరెక్ట్ బాగా సీనియర్గా చాలా రోజుల నుంచి చేసిన వాళ్ళకైతే డైరెక్ట్ చేతితో చేస్తారు. ఇప్పుడు నేనైనా చేతితోనే చేస్తున్నాను అనుకోండి. అలా కాదు, మీద కవర్ వేసి ఇట్లా రుద్దుతున్నా కదా నేను దాన్ని. అలా కాకుండా మామూలుగా తీసి పెన్నం కాలినాక కొంచెం ఆయిల్ వేయాలి. ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆ నూనె వేసి చేతితోనే వేస్తున్నాను. మనం భక్షాల కవర్లు ఉంటేనో డైరెక్ట్ అలాగే పెన్నం మీద వేయచ్చు దాన్ని. చూడండి ఎంత బాగా వచ్చింది భక్షం. చాలా బాగుంటుందండి, చాలా బాగుందండి భక్షం. షుగరు నేనైతే బెల్లము చక్కెర కలిపి ఒక గ్లాస్ వేసాను కదా. స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా ఓకే అండి. ఇలాగ ట్రై చేయండి ఒకసారి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే. థ్యాంక్ యూ.